అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పోలీసుల తీరుపై ఉదయనిధి స్టాలిన్ అయితే తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు నేను చేయలేదు, నేను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు, టీవీకే పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఆయన మాట్లాడారు. నేను తప్పు చేశానో లేదో అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అయినా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఉదయనిధి మాట్లాడడం జరిగింది. మరోవైపు ఉదయనిధి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై టీవీకే నిరసనలు తెలుపుతూ వస్తోంది. ఉదయనిధి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి టీవీకే ఓవైపు డిమాండ్ చేస్తుంది. మరోవైపు నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరిని ఉద్దేశించి బ్యాడ్ ఇంటెన్స్ తోని నేను మాట్లాడలేదు అని చెప్పేసి ఉదయనిధి కూడా మాట్లాడడం జరిగింది. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికైనా నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఉదయనిధి మాట్లాడుతున్నటువంటి తీరు. సో మొత్తానికైతే ఇటు టీవీకేకి అటు డిఎంకేకి మధ్యలో ఇద్దరు కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు, నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే ప్రస్తుతానికి కిరణ్, ఉదయనిధి తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. ఏదేమైనా నేను కోర్టులో తేల్చుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి కిరణ్. ప్రియ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణ నేపథ్యంలో డిఎంకే యువనేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూరు పోలీసులు ఈ రోజు ఉదయనిధి ఇంటికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ను చెన్నై నుంచి తంజావూరు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే డిఎంకే శ్రేణులు రోడ్డెక్కాయి. మరోపక్క ఉదయనిధి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఏ మహిళను ఉద్దేశించి మాట్లాడలేదు, త్రిష విజయ్ పైన తాను వ్యాఖ్యలు చేయలేదంటూ నేరుగా స్పందించారు. మరోపక్క మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఒక జోక్ లాంటిది, అరెస్ట్ చేయాల్సిన నేపథ్యం కాదు, తాను ఎవరిని కించపరచలేదంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే నిన్న తంజావూరులో జరిగిన బహిరంగ సభలో విజయ్ త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణల పైన తంజావూరు టీవీకే నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఆయన్ను నేరుగా తంజావూరు పోలీసులు ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి చేరుకున్నారు. నోటీస్ ఇచ్చిన మరుక్షణం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆయన అరెస్ట్ చేశారు. ఇక తంజావూరు నుంచి ఆయన చెన్నై నుంచి తంజావూరుకు తరలిస్తున్నారు. చెన్నై నుంచి తంజావూరుకు దాదాపు 500 కిలోమీటర్ల పరిధి ఉంటుంది, 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ డిఎంకే నేతలు అడ్డుకుంటున్నారు, ఆందోళన నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు. విజయ్ పైన డిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు మద్రాస్ హైకోర్టు ఎదురుగా కూడా దిష్టి బొమ్మలు దానం చేశారు. మరోపక్క ఇటు టీవీకే చర్యల పైన అటు పార్లమెంట్ వరకు తెగ దాటింది. పార్లమెంట్ లో ఇటు లోక్సభలో డిఎంకే ఎంపీలు, రాజ్యసభలో డిఎంకే రాజ్యసభ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. విజయ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, తమ నాయకుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా దురుద్దేశంతో అరెస్ట్ చేశారు. రేపు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఏదైతే కావేరీ నదీ జలాల పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు ఉదయనిధి స్టాలిన్ అనే నేపథ్యంలోనే కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయ్ డైవర్షన్ కు అలవాటు పడ్డారు. తమిళనాడు అసెంబ్లీలోనే విజయ్ రీల్స్ చేస్తున్నారంటూ ఇప్పటికే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. మరోపక్క ఈ అన్ని అంశాల పైన ఏదైతే ఉదయనిధి అరెస్ట్ పైన డిఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. నేరుగా తంజావూరు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎంకే జిల్లాల అధ్యక్షులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశం పైన కూడా ఆయన చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఈ కొత్త వ్యవహారం చూస్తే తంజావూరు పోలీస్ స్టేషన్ కి ఆయన తరలించే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై నుంచి తంజావూరుకు మార్గ మధ్యంలో ఉన్నారు. ఎక్కడికక్కడ డిఎంకే శ్రేణులు రోడ్లెక్కారు, నిరసన వ్యక్తం చేశారు, దిష్టి బొమ్మలు కాల్చుతున్నారు. తమిళనాడు రాష్ట్రం అంతా హైటెన్షన్ పరిస్థితి ఉంది. దాదాపు కర్ఫ్యూ వాతావరణం ఉంది. రోడ్ ఎక్కడం, ఇటు టీవీకే నేతలు అటు డిఎంకే నేతలు రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటు మద్రాస్ హైకోర్టు ముందు దిష్టి బొమ్మలు దాకా చేస్తే మరోపక్క టీవీకే నేతలు నేరుగా డిఎంకే అధినేత స్టాలిన్ నివాసం ముందు ధర్నా చేస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితి తమిళనాడు ఉద్రిక్త పరిస్థితి.
హైటెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రియ. అండ్ మొత్తం కూడా తన ప్రసంగాన్ని కేవలం కట్ అండ్ పేస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఉదయనిధి మాట్లాడడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు ఏమున్నాయి? ఇంకొకటి ఈయన మాట్లాడినటువంటి కామెంట్స్ కి టీవీకే ఎట్లా రియాక్ట్ అవుతుంది టీవీకే సైడ్ నుంచి? ప్రియ, ఇక్కడ ప్రధానంగా ఒక నేత పైన కానీ ఉదయనిధి కావచ్చు, మరొక నేత కావచ్చు, పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్టపరంగా ముందుకెళ్లాల్సిన చర్యలు తీసుకుంటారు. తంజావూరులో కేసు నమోదైంది. తంజావూరులో కేసు నమోదయ్యగానే ఆగమేఘాల పైన తంజావూరు పోలీసులు చెన్నైకి వచ్చారు. చెన్నైలో ఉదయనిధి నివాసం చేరుకున్నారు. అక్కడ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇటు టీవీకే నేతలు కూడా రోడ్డెక్కారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరచడమే ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. ఇటు పోలీస్ స్టేషన్ లో, ఆయా పోలీస్ స్టేషన్ లో కూడా ఉదయనిధిపై కేసులు కట్టడానికి టీవీకే నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒక మహిళను కించపరిచారు అనే నేపథ్యంలోనే టీవీకే రెస్పాండ్ అవుతుంది. మరోపక్క విజయ్ గాని త్రిష గాని ఈ వ్యవహారం పైన ఎప్పటి వరకు స్పందించలేదు. మొత్తం తమిళనాడు మొత్తం హైటెన్షన్ వాతావరణం ఏర్పడడం, అటు అది ప్రతిపక్షంలో ఉన్న డిఎంకి ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్ కావడం, మరోపక్క రేపు అసెంబ్లీ సమావేశాలు ఉండడం, కావేరీ నదీ జలాలపైన అసెంబ్లీలో చర్చ ఉండడం, తమిళనాడు రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ముఖ్యమంటూ అధికారంలోకి వచ్చిన విజయ్ ఆశించిన స్థాయిలో అటు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపలేకపోయారు. కర్ణాటక ప్రభుత్వానికి ట్రిబ్యునల్ దాదాపు 2,500 టీఎంసీ నీరు విడుదల చేయాలని ఆదేశించిన అటు కర్ణాటక రిలీజ్ చేయలేదు. ఇటు సుప్రీంకోర్టు తలుపు తట్టారు విజయ్. మరోపక్క ఇటు స్టాలిన్ తమిళనాడు ప్రాంత రైతుల ప్రయోజనాలను గాలి కదిలేశాడు విజయ్ అంటూ తీవ్ర విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం చుట్టూ జరుగుతుండగానే త్రిషపై చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రచ్చరచ్చయ్యాయి. ఆ కేసులో అరెస్ట్ చేశారు. చెన్నై నుంచి పాండిచేరికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ మార్గ మధ్యంలోనే ఏవైతే డిఎంకే శ్రేణులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు ప్రియ. అయితే ఈ వివాదం అంతా కూడా త్రిష చుట్టూనే తిరుగుతుంది. దీనికి సంబంధించి త్రిష గానీ ఆవిడ లీగల్ టీం గానీ ఏదైనా ప్రకటన చేసిందా దీనికి సంబంధించి? ప్రియ, ఇప్పటి వరకు త్రిష ఎక్కడా స్పందించలేదు. కేవలం ఇది ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని చూసినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వారిద్దరి పేర్లు ప్రస్తావించిన నేపథ్యం లేదు. విజయ్ నేరుగా ఒక్క అంశానికి భయపడతారు అని మాట్లాడినప్పుడు మాత్రమే డిఎంకే కార్యకర్తలు, బహిరంగ సభలో డిఎంకే కార్యకర్తలు త్రిష అంటూ స్లోగన్స్ వినిపించారు. ఆ స్లోగన్స్ పైన ఆయన కావేరీ ప్రాజెక్టు పైన మాట్లాడాలని తప్పితే తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదంటూ క్లారిటీ ఇచ్చారు. అప్పటికే కేసులు నమోదయ్యాయి. మరోపక్క ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. పోలీసుల వ్యవహరించిన తీరు, పోలీసుల పైన ఆయన అసహనం వ్యక్తం చేశారు తప్పితే విజయ్ పైన కానీ త్రిష పైన కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ పదే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఏం జరగబోతుందా, మేఘదాట ప్రాజెక్టు పైన ఏం వివరణ ఇవ్వబోతారా, మరోపక్క ఇటు ఏవైతే కావేరీ నదీ జలాల అంశం, తమిళనాడు ప్రాంత రైతుల ప్రయోజనాలు ముఖ్యమంటూ పదే విజయ్ చెప్పినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్చలు జరగలేదనే విమర్శలు రేకెత్తాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్ అయ్యారు. ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు నేను చేయలేదు, నేను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు, టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఉదయనిధి ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను తప్పు చేశానో లేదా కోర్టే డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి ఉదయనిధి మాట్లాడటం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే నిరసనలు చేస్తోంది. ఉదయనిధి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి టీవీకే ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నేను తప్పు చేశానో లేదో అనేది కోర్టే డిసైడ్ చేస్తుంది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అయినా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఎవరిని బ్యాడ్ ఇంటెన్స్ తోటి ఎలాంటి మాటలు మాట్లాడలేదు, అనవసరంగా టీవీకే
కట్ అండ్ పేస్ట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది అని చెప్పేసి ఉదయనిధి అయితే మాట్లాడడం జరిగింది. నేను ఎవరి పేరు ప్రస్తావించలేదు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నేను ఎవరి పేరు మీద బ్యాడ్ ఇంటెన్స్ తో మాట్లాడలేదు, ఏదైనా ఉన్నా కూడా నేను కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పేసి ఉదయనిధి అయితే ప్రస్తుతానికి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేసి పోలీసులు అయితే తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ఇంకా కూడా వారు మార్గ మధ్యంలోనే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో మొత్తానికైతే ఈ కేసులో ఇప్పటి వరకు చూసుకుంటే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేస్తారు. ఇటు టీవీకే నేతలు, ఇటు డిఎంకే నేతలు ఇరువురు కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అయితే తీవ్రంగా కనిపిస్తోందనే చెప్పొచ్చు. The protest was ஃப்ரீயா விடுங்க அங்க டிராபிக் ஜாம் ஆகுது ஃப்ரீயா விடுங்க பிரஸ் பாருங்க சரி அங்க வந்து கேட்டா மட்டும் பதில் சொல்ல போறாங்களா நீதிமன்றத்தை பாத்துக்கலாம் சட்டப்படி anybody I didn't talk in any bad taste. The protest was ஃப்ரீயா விடுங்க அங்க டிராபிக் ஜாம் ஆகுது ஃப்ரீயா விடுங்க